తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ జారీకి ఆమోదముద్ర తెలిపే అవకాశాలు ఉన్నాయి. అలాగే పంట నష్టం సహాయం, కొత్త ఆర్ఓఆర్ చట్టానికి ఆమోదం, కొత్తగా 200 గ్రామ పంచాయతీల ఏర్పాటు, కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉన్నట్లు తెలియవస్తోంది. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కేబినెట్ తీర్మానం ఆమోదించనుంది. పేద కుటుంబాలకు రేషన్ కార్డుల జారీలో పారదర్శకతను పెంచేందుకు ప్రస్తుత విద్యార్హతలను సవరించే ప్రతిపాదనపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ కేబినెట్ కీలక భేటీ జరగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, మూర్తి, మరి కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులంతా కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ప్రధానంగా చూసినట్టయితే కొత్త రేషన్ కార్డుల సంబంధించినటువంటి అంశంపై కేబినెట్లో చర్చించబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డులు ఏవి కూడా ఇవ్వలేదు. ఏదైతే ఉప ఎన్నికలు జరిగినటువంటి హుజురాబాద్, మునుగోడులో మాత్రమే రేషన్ కార్డుల పంపిణీ జరిగింది, కానీ ఎక్కడ కూడా మిగతా వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని భావించింది. ఈ నేపథ్యంలో ప్రజాపాలనలోనే రేషన్ కార్డుల దరఖాస్తులు తీసుకున్నారు. కానీ మరోసారి అక్టోబర్ 2 నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరోసారి దరఖాస్తులు స్వీకరించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించిన విధి విధానాలను కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఖరారు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రతి పథకానికి రేషన్ కార్డు లింక్ అయి ఉంది కాబట్టి చాలామంది రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న గతంలో ప్రజాపాలన కింద తీసుకున్నప్పుడు దాదాపు 6 నుంచి 7 లక్షల కొత్త దరఖాస్తులు కూడా వచ్చాయి. వాళ్ళంతా కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అక్టోబర్ 2 నుంచి ఇవి తీసుకోబోతుంది. దీనికి సంబంధించి విధి విధానాలు కూడా ఈరోజు ఖరారు అవుతాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఆరోగ్య కార్డులు, అంటే చాలామంది రాష్ట్రంలో 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం చేసుకునే విధంగా కూడా కాంగ్రెస్ సర్కార్ తీసుకొస్తుంది. దీనికి సంబంధించి స్మార్ట్ హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని భావిస్తుంది. ఈ క్రమంలో దీనిపైన కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు చూసినట్టయితే హైడ్రా రాష్ట్రంలో పెను ప్రకంపనలు కూడా సృష్టిస్తూ ఉంది. ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలతో అటు ప్రతిపక్షాలు కూడా సర్కార్పై విమర్శలు కురిపిస్తున్న నేపథ్యంలో హైడ్రాపై ప్రభుత్వం మాత్రం చాలా దూకుడుగా ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా హైడ్రాకు చట్టబద్ధత కల్పించేలా ఒక ఆర్డినెన్స్ను కూడా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ కేబినెట్లో దీనికి ఆమోదం తెలిపేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే రైతుల అంశంపైన కూడా కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే రైతు రుణమాఫీ చేసింది. అయితే దాదాపు 17,000 కోట్లతోనే రైతు రుణమాఫీ చేసింది. 42,000 కోట్లు అని చెప్పారు అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. దీనిపైన చర్చించే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని కూడా తీసుకొచ్చింది. మొత్తం 15,000 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో గత 9-10 నెలలు అవుతున్నా ఇంతవరకు రైతు భరోసాపై ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసాపై వేశారు. ఇప్పటికే జిల్లాలో కూడా పర్యటించారు. ఈ నేపథ్యంలో రైతు భరోసాకు సంబంధించి కూడా ఒక ఎజెండా అయితే ఈ యొక్క కేబినెట్లో ఉండబోతుంది. దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే పంటలు ఎవరైతే వేస్తారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో వ్యవసాయ కమిషను, రైతు అదేవిధంగా విద్యా కమిషను 2 వేశారు. వాటి చైర్మన్లను కూడా నియమించారు. ఈ నేపథ్యంలో దీనికి కూడా చట్టబద్ధత కల్పించాల్సింది కాబట్టి దీంట్లో కేబినెట్లో దీనికి ఆమోదం తెలుపబోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కూడా సంభవించాయి. ముఖ్యంగా అటు నల్గొండ, సూర్యాపేట, అదేవిధంగా మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో భారీ నష్టం వాటింది. మొత్తం 10,000 కోట్ల రూపాయల నష్టం వాటిని కూడా తుది నివేదిక కూడా అధికారులు సిద్ధం చేసిన నేపథ్యంలో కేంద్రానికి సహాయం కోరుతూ ఒక తీర్మానం కూడా కేబినెట్ ఆమోదించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు రాష్ట్రంలో 200 గ్రామ పంచాయతీలను కూడా మున్సిపాలిటీలో విలీనం చేసేదాన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలుపబోతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే బీసీ కులగణన సంబంధించి ఇప్పటికే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 3 నెలల్లోనే బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు ఖరారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు ధరణి స్థానంలో
భూమాత పోర్టల్ను కూడా ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇప్పటికే ధరణి లోపాలను సరిదిద్దేటువంటి పనిలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో దీనిపైన కూడా క్యాబినెట్లో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఇటీవల రాష్ట్రంలో కొన్ని విశ్వవిద్యాలయాలకు పేర్లు పెట్టారు. ముఖ్యంగా చూసినట్టయితే కోటి మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలైలమ్మ పేరును కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా సూరవరం ప్రతాప్ రెడ్డిని తెలుగు యూనివర్సిటీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీనిపైన కూడా క్యాబినెట్ ఒక ఆమోదం అయితే తెలిపే అవకాశం అయితే మొత్తంగా చూసినట్టయితే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా కీలక అంశాలపైన క్యాబినెట్లో చర్చ జరగబోతోంది. మూర్తి, థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.